ఈడీ చేస్తున్నటువంటి సోదాలు, ఈ మద్యం కుంభకోణంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూస్తూ వెళ్తుంటే ఈడీ మంచి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుంది. దర్యాప్తు సంస్థ చేస్తున్నటువంటి పనులు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే అవినీతి పరంగా చేసి ప్రజల సొమ్మును దాచుకున్న వాళ్ళ కోసం ఇది మంచి పెట్టని అనుకోవాలి. ఈడీ చేస్తున్నటువంటి నిర్ణయాలు కూడా బాగా ఉన్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో ఇంచుమించు 441 కోట్ల రూపాయలను ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును దొంగచాటుగా కాజేసినటువంటి కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, బూనేటి, చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డి ఆస్తులు అటాచ్ చేశామని చెప్పారు. అది మాత్రం మంచి పరిణామం అండి. అదేవిధంగా అవినీతి పరంగా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి కొన్ని పనులు కానివ్వండి, వేరే విధంగా ఏవి చేయాలన్నటువంటి అవినీతి పరులకు ఇది ఒక చంపపెట్టు. అవినీతి చేయాలంటేనే భయపడే విధంగా ఈ ఈడీ నిర్ణయాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతసేపు ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును అన్నిక్రాంతం చేసి దోచుకోవడానికే తీసుకున్నటువంటి ఒక టీము ఈ కసిరెడ్డి అంట, చాణక్య వీళ్ళందరూ చేస్తున్నటువంటి టీము. ఈ టీము 441 కోట్లే కాదండి, మా దృష్టిలో అది 4,000 కోట్లు, 5,000 కోట్లు కూడా ఉండొచ్చు. ఈడీకి ఇంత మాత్రం ఇంకా దీర్ఘంగా లోతుగా పరిశీలన చేస్తే మొదటి నిందితులు ఈ దోపిడీకి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తులను దొరికేటువంటి ఛాన్స్ ఉంది. మా నుంచి కూడా మేము బాగా దీని గురించి అప్రిషియేట్ చేస్తున్నాం. ఈడీ చేస్తున్నటువంటి సోదాలు మాకు చాలా నచ్చుతున్నాయి.